బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా జమ్మూ కశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కూటమి హవా కనిపిస్తోంది. హర్యానాలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోనుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి ఆధిక్యం కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్ హర్యానాలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అయితే బయటకు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెప్తున్నాయంటే రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం దిశగా వెళ్తుంది అంటూ కూడా తేల్చి చెప్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఎస్ అనిల్, హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాలు కూడా చాలా కీలకం. కేంద్ర ప్రభుత్వ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటున్న రెండు ప్రధాన రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెల్లడి కాబోతున్నాయి. అయితే ఆలోపు ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ అనేది ముగియడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించుకోవచ్చు అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలు అనేవి రావడం జరిగింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇటు కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మెజారిటీ స్థానాలు సాధిస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అంచనా వేయడం జరిగింది. ఇటు హర్యానాలో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతుంది. ముఖ్యంగా 42 రాష్ట్రాల్లో కూడా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 46 మ్యాజిక్ ఫిగర్గా ఉంది రెండు రాష్ట్రాల్లో కూడా. సో జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ అండ్ కాంగ్రెస్ కలిపి 46 నుంచి 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పి మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు అంచనా వేయడం జరిగింది. ఇటు హర్యానాలో ఇక్కడ కూడా 46 మ్యాజిక్ ఫిగర్గా ఉంది. సో ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇటు 46కు పైగా ముఖ్యంగా 60 స్థానాల వరకు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించడం జరిగింది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ముఖ్యంగా పెహల్వాన్ అలాగే నౌజవాన్ ఇటు కిసాన్ ఈ మూడు వర్గాలు కూడా ఇటు బీజేపీకి తీవ్ర వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అలాగే జాట్ కమ్యూనిటీ కానీ, మహిళలు కానీ, అలాగే రైతులు వీరంతా కూడా బీజేపీతో పై వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించడం జరిగింది. సో భూపేందర్ హుడాకి మెజార్టీగా 30% మందికి పైగా ప్రజలు ఆయన్ని సీఎంగా కోరుకుంటున్న పరిస్థితి అక్కడ సర్వేలో వెల్లడైందని చెప్పి కూడా సర్వే సంస్థలు ఇటు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశాలున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎస్ గోపి, ఏ సర్వేలో కూడా కాంగ్రెస్ కి తప్ప బీజేపీకి ఎటువంటి ఎడ్జ్ కానీ ఎండ్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు ఏ సర్వే సంస్థ కూడా. దీనికి సంబంధించి బీజేపీ పెద్దలు ఏమన్నా రెస్పాండ్ అయ్యారు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి? ఎస్, ఎగ్జాక్ట్ పోల్స్ అక్టోబర్ 8న విడుదలవుతాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పి బీజేపీ నేతలు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి అంతగా ప్రాధాన్యతను కనపరచవు. ఎందుకంటే ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో కొన్ని సర్వే సంస్థలు సఫలమవుతుంటాయి. తర్వాత తుది ఫలితం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ పోల్ ఏ విధంగా ఉంటుందని తెలిసిన తర్వాతనే ఆ సర్వే సంస్థ ఎంత పర్టికులర్ అంశాలపైన ముఖ్యంగా గట్టిగా సర్వే నిర్వహించిందన్న విషయాలు ముఖ్యంగా వాస్తవ ఫలితాలకి ముఖ్యంగా దగ్గరగా సర్వే నిర్వహించామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే బీజేపీ ఖచ్చితంగా తాము ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మేము చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు. ఇటు హర్యానాలో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ముమ్మరంగా నిర్వహించాం. ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం. అలాగే భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాం ప్రజలకి అని చెప్పి. సో ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తామని చెప్పి బీజేపీ ధీమాగా ఉంది. కానీ కాంగ్రెస్ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల తరువాత ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఈ రెండు రాష్ట్రాల్లో కూడా 2018లో పీడీపీ అలాగే బీజేపీ కలిసి అక్కడ ప్రభుత్వంలో ఉన్న సమయంలోనే రాష్ట్రపతి పాలన రావడం జరిగింది. అలాగే ఆర్టికల్ 317 2019లో తొలగించారు. సో ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ ప్రజలు ముఖ్యంగా మార్పు కోరుకుంటున్నారు. స్టేట్ హుడ్ కావాలని చెప్పి గట్టి డిమాండ్ ఉంది. రాష్ట్రాన్ని విభజించడం అలాగే ఆర్టికల్ 370ని తొలగించడం అంశాలపైనే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ కానీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిని రిట్రీవ్ చేస్తామని చెప్పి అలాగే అనేక సంక్షేమ హామీలను కూడా కాంగ్రెస్ అలాగే ఎన్సీ అక్కడ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ కూడా రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పి అలాగే అభివృద్ధికి కుటుంబ వారసత్వ రాజకీయాలకి దూరంగా ఉండాలన్న
అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. నిరుద్యోగ రేటు తగ్గింది, ఉగ్రవాదం తగ్గింది, అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, టూరిజం పెరిగింది, అలాగే ఎకానమీ రివైవ్ అవుతుంది జమ్మూ కాశ్మీర్లో అన్న అంశాలను కూడా బలంగా అక్కడ తీసుకెళ్లడం జరిగింది. రామ్ మాధవ్, కిషన్ రెడ్డి, అలాగే జితేందర్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, ఇలాగే ప్రధాని నరేంద్ర మోడీ ముమ్మరంగా బీజేపీ ఈ గడిచిన 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి చేసిన కార్యక్రమాలని వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూడా జమ్మూ కాశ్మీర్ ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ, బీజేపీ చెప్తున్నట్లుగా ఉగ్రవాదం తగ్గిన కదలికలు కానీ ఏవీ లేవు. ప్రజలు అలాగే ముఖ్యంగా నిరుద్యోగంతో, ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మార్పు రావాలంటే ఇటు కాశ్మీర్లో ఎన్సీ అలాగే కాంగ్రెస్కి పట్టం కట్టాలని చెప్పి వారు కూడా ప్రజల్లోకి ముమ్మరంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే వీరంతా కూడా అక్కడ కూడా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అలాగే అనేక గ్యారంటీ హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఈ 2 రాష్ట్రాల్లో, హర్యానాలో అలాగే జమ్మూ కాశ్మీర్లో. సో ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిన పరిస్థితి. 400 పార్ అన్నారు, కానీ 300 మార్కును కూడా చేరుకోలేకపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇటు మంచి ఫలితాలు సాధిస్తామన్న ధీమాన్ని అయితే కనబరుస్తున్నారు, కానీ కాంగ్రెస్ దానికి అడ్డుకట్ట వేసినట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు హర్యానాలో అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ అంచనాలు కూడా హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న సర్వే అంచనాలను వెల్లడించడం జరిగింది. ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్సీ కాంగ్రెసే అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయన్న విషయాలను వెల్లడిస్తున్న పరిస్థితి. ప్రధానంగా హర్యానాలో చూసుకున్నట్లయితే కనుక యాంటీ ఇన్కంబెన్సీ 2 టర్మ్స్ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రిని మార్చినా కూడా పరిస్థితిలో మార్పు లేని పరిస్థితి ఉంది. ఇటు పహల్వాన్లు, అలాగే నవజవాన్ యువత, ఇటు రైతు ఉద్యమం, అలాగే ఇటు వినేష్ పోగాట్ యొక్క మహిళా రెజ్లర్ల ఉద్యమం కానీ, అక్కడ నిరుద్యోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేకపోవడం, అలాగే ధరలు పెరగడం, ఇటువంటి అనేక అంశాలు ముఖ్యంగా ఇటు బీజేపీలో ఉన్న రెబల్ క్యాండిడేట్స్ కూడా బీజేపీకి నష్టం చేసే అవకాశం ఉందని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. వాళ్ళు ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయిన పరిస్థితి. సో ఈ విధంగా అనేక అంశాలు ముఖ్యంగా ఇటు కుల రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా జాట్లు, అలాగే రైతులు, ఈ కమ్యూనిటీస్కి సంబంధించి మెజారిటీ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. అలాగే ఓబీసీలు, బ్రాహ్మిన్స్, అలాగే అర్బన్ పీపుల్ మాత్రం బీజేపీ వైపు ఉండే అవకాశం ఉంది. యాదవ్ కమ్యూనిటీస్, ఇటువంటి కొన్ని కమ్యూనిటీస్ ఇటు బీజేపీకి మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో అంటే 46 స్థానాలు రీచ్ అయ్యే స్థితిలో కూడా ప్రస్తుతం బీజేపీ ఎగ్జిట్ పోల్ అంచనాలను అయితే రీచ్ కాలేకపోయింది. కానీ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేశారు, ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అనేది మాత్రం అక్టోబర్ 8వ తేదీన కౌంటింగ్ సందర్భంగానే మనకు తెలిసే అవకాశం ఉంది. సో అయితే ఏ పార్టీకి ప్రజలు ఓటు వేశారు అనడానికి, అలాగే ఎందుకు బీజేపీకి వేయలేదు అనడానికి కూడా అనేక విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. సునీల్, ఎస్ గోపి, అయితే హర్యానాలో కనీసం ఉనికి చాటుకుందాం, మేము ఉన్నాం అని చాటుకుందాం అని ఇండి నుంచి బయటకు వచ్చినటువంటి ఆప్ పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే తారుమారైనటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఆప్ పరిస్థితి గురించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి హర్యానాలో? ఎస్, అంత ఆలస్యమైంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వెళ్లడంలో అన్న ముఖ్యంగా అంశం వినిపిస్తోంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజ్ అవ్వడం అయిన తర్వాత ఇటు సంజయ్ సింగ్ కానీ, రాఘవ్ చద్దా కానీ కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరిపారు. ఇండియా కూటమిలో భాగంగానే పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే మొదటి నుంచి ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఇండివిజువల్గా పోటీ చేయాలని చెప్పి అప్పటికప్పుడు అభ్యర్థులను ప్రకటించడం, ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సినంత సమయం లేకపోవడం, అలాగే ప్రధాన పోటీ అనేది అక్కడ భూపేందర్ హుడా అలాగే బీజేపీ మధ్యనే ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అలాగే బీజేపీకి మధ్యనే మొదటి నుంచి అక్కడ ముఖ్యంగా హర్యానా ఇటు ఢిల్లీ బోర్డర్ స్టేట్ అయినప్పటికీ, పంజాబ్ బోర్డర్ స్టేట్ అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని చాటలేదు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీయే కాదు, ఇటు ఐఎన్ఎల్డి కానీ, అలాగే జేజేపీ కానీ, బీఎస్పీ కానీ, ఈ 3 పార్టీలు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 4 పార్టీలు కలిపి కూడా 10 స్థానాలు వస్తాయి, గెలుస్తాయి అన్న అంచనాలని ముఖ్యంగా 10 స్థానాలకు మించి రావు. ఎందుకంటే బీఎస్పీ, ఐఎన్ఎల్డి కలిపి 3 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే జేజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిపి మరో 6 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఐఎన్ఎల్డి అలాగే జేజేపీ అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ ఈ ప్రధాన పార్టీ, ఇవి కూడా ప్రధాన పార్టీలు. కానీ ఈ పార్టీల ప్రభావం అనేది హర్యానాలో ఎక్కడా కూడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. ప్రస్తుతం వెలువడుతున్న ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం కేవలం బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య గట్టి పోటీ అనేది కనిపిస్తుంది. ఇటు నయాబ్ సింగ్ సైనీని 28% మంది అక్కడ సీఎంగా కోరుకుంటున్న పరిస్థితి, అలాగే భూపేందర్ హుడాని 36% మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న పరిస్థితి, అలాగే కుమారి షెల్జాన్ కూడా 10% పీపుల్ అక్కడ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ మాజీ ముఖ్యమంత్రి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఆయన ఎవరు కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం లేదు. సో ఇటువంటి అంశాలు ముఖ్యంగా
ప్రజల్లో ముఖ్యంగా బీజేపీ చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నట్లుగా సర్వే అంచనాలు వెల్లడిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగ రేటు పెరగడం కానీ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ, అలాగే రైతుల ఆందోళన, ఇటు హర్యానాలోనే ఎక్కువ మంది ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతులు, హర్యానా నుంచి వచ్చిన రైతులు కూడా ఉన్నారు. అలాగే పహన్వాల్ అంశం, వినేష్ ఫోగాట్ కూడా ఎలక్షన్స్లో పోటీ చేసిన పరిస్థితి. సో మహిళా రిజర్వర్ల పట్ల ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబంధించి ఢిల్లీ వేదికగా ఆందోళన చేస్తే బీజేపీ మద్దతు ఇవ్వలేదు, కనీసం రాజకీయంగా ఒక సపోర్ట్ ఇవ్వలేదు, ప్రధాని మోడీ పట్టించుకోలేదు. సో ఇటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. మరోపక్క 7 గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మనకు ఎట్లాగైతే తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చారో, అలాగే హర్యానాలో కూడా 7 గ్యారంటీలు ఇచ్చారు. ఇటు వృద్ధులకి, అలాగే వికలాంగులకి, వితంతులకి 6,000 రూపాయల పెన్షన్తో పాటుగా ఇటు ముఖ్యంగా ఫ్రీ హెల్త్ సర్వీస్, ఎలాగైతే తెలంగాణలో 10 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం స్కీమ్ ఉందో, అలాగే అదేవిధంగా హర్యానాలో 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం స్కీమ్ని పెట్టడం జరిగింది. అలాగే 300 యూనిట్ల వరకు కూడా పేదలకి ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రగ్ ఫ్రీ హర్యానా చేస్తామని చెప్పి గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అలాగే పేదలకి 2 గదుల ఇళ్లను ముఖ్యంగా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కులగణనకు సంబంధించిన గ్యారంటీని అలాగే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా గ్యారంటీ స్కీమ్స్ కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తూ అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఇటు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అనేక గ్యారంటీ స్కీమ్స్ అలాగే సంక్షేమ పథకాలతో పాటుగా బీజేపీ వ్యతిరేకత అంశాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడంతోనే ఇటు ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు వెల్లడించడం జరిగింది. ఇటు బీజేపీ కూడా 2 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో అభివృద్ధికి సంబంధించిన అజెండా అంశాలని ఇటు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముఖ్యంగా టూరిజం కానీ, ఇటు ఎకానమీ పెంచడం కానీ, సినిమా హాల్స్ కానీ, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానీ, స్కూల్స్ మెరుగుపరచడం కానీ, ఈ విధంగా అనేక హామీల్ని ఇటు బీజేపీ కూడా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని హర్యానాలోనూ అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ కొంత సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ డౌన్ఫాల్ ఈ 2 స్టేట్స్ నుంచి స్టార్ట్ అవుతుందా అన్న ఒక చర్చ అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయనేది ఎగ్జాక్ట్లీ గోపి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో మీరు అన్నట్లుగా 10 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. అసలు జమ్మూ కాశ్మీరం ఏమనుకుంటుంది, కాశ్మీరం పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది దేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. ఆర్టికల్ 370కి సంబంధించి అలాగే స్టేట్ హుడ్ ఎత్తేయడానికి సంబంధించి పీపుల్ ఏమనుకుంటున్నారు, జమ్మూ కాశ్మీరీలు అసలు ఏం కోరుకుంటున్నారు అనే దానికి సంబంధించే ఈ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కనుక ఎగ్జాక్ట్ పోల్స్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో? ఎస్, ఖచ్చితంగా ఎన్సీ అలాగే కాంగ్రెస్ అక్కడ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళీ ఆర్టికల్ 370ని రివైవ్ చేస్తారా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఆర్టికల్ 370 రద్దును ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు కూడా సమర్థించిన పరిస్థితి. రాజ్యాంగబద్ధంగానే అక్కడ ఆర్టికల్ 370 రద్దయిందన్న విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ధృవీకరించడం జరిగింది. సో ఆ అంశం పైన కాంగ్రెస్ అలాగే ఎన్సీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయనేది భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనేక ఆందోళనల తర్వాత ముఖ్యంగా అంతకుముందు రాష్ట్రంగా ఉండి ఇప్పుడు లడాక్ యూనియన్ టెరిటరీ అయిపోయిన పరిస్థితి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండిపోయిన పరిస్థితి. కాబట్టి సో అక్కడ మెజారిటీ ప్రజలు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేందుకు ఇష్టపడడం లేదు, పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కోరుతున్నారు. అలాగే సో ముఖ్యంగా పరిపాలన పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలని చెప్పి కూడా అక్కడ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు రాష్ట్ర హోదా కల్పిస్తాం, 2 పార్టీలు కూడా హామీ ఇచ్చాయి. ఇటు సుప్రీంకోర్టు కూడా ఇటు రాష్ట్ర హోదా రివైవ్ చేయాలని చెప్పి అలాగే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలోనే అక్కడ త్వరగా ఎన్నికలు జరిగిన పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ అనేవి కేవలం దేశంలో ఉన్న ప్రజానీకమే కాదు, అంతర్జాతీయ సమాజం కూడా. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఇది 2 దేశాలు ఇటు పాకిస్తాన్ అలాగే అంతర్జాతీయ సమస్య, ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా ఈ ఆర్టికల్ 370 రద్దు కానీ జమ్మూ కాశ్మీర్ పరిణామాలను కానీ అనేక సార్లు చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి సో అంతర్జాతీయ స్థాయిలో కూడా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్ని ముఖ్యంగా అక్కడ ఉగ్రవాదం కనుమరుగవ్వలేదు, ఇంకా కొనసాగుతున్నాయి, రాళ్ల దాడులు ఇటువంటివన్నీ ఇంకా జరుగుతున్నాయన్న అంశాలను కూడా ముఖ్యంగా అటువంటివి ఏవి లేవని చెప్పి బీజేపీ ముఖ్యంగా కొంత పరిస్థితి మారింది. ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు శాంతియుతంగా మారాయి, శాంతి భద్రతలు మెరుగయ్యాయి అన్న అంశాన్ని కూడా మెజార్టీ ప్రజలు ఏకీభవిస్తున్నారు. కానీ వాళ్ళు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యం కానీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేందుకు కానీ వాళ్ళు ఇష్టపడిన పరిస్థితి. కాబట్టి సో ఖచ్చితంగా ముఖ్యంగా వారి మనోభావాలకి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు, దానికి అనుగుణంగానే ఈ ఎన్నికల్లో ఓటు వేసినట్లుగా కూడా తెలుస్తుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో గడిచిన 10 ఏళ్లలో ఖర్చు చేసిందన్న విషయాలను బీజేపీ తీసుకెళ్లినప్పటికీ కూడా స్థానికంగా ముఖ్యంగా అంత బలమైన పార్టీ కాదు. ఇటు బీజేపీ కేవలం జమ్మూ రీజియన్లోనే ఒక 45 స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపించగలిగే పార్టీగా అక్కడ బీజేపీ ఉంది. కాశ్మీర్ రీజియన్లో బీజేపీకి అంత బలం లేదు. పూర్తి స్థాయిలో
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎంకి కొన్ని ప్రాంతాల్లో ఉన్నంత బలం కూడా బీజేపీకి కొన్ని ప్రాంతాల్లో లేని పరిస్థితి కాబట్టి సో జమ్మూ రీజన్లోనే కొన్ని మెజార్టీ స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. కశ్మీర్ రీజన్లో ఇటు స్వతంత్ర అభ్యర్థులు అలాగే పీడీపీ, ఇటు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వీరు మెజార్టీ స్థానాలను సాధించుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కలిపి ముఖ్యంగా 40 నుంచి 50 స్థానాల వరకు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనాలు ఉన్నాయి. ఇటు బీజేపీ కూడా కనీసం జమ్మూ రీజియన్లో, ఎందుకంటే పండితులు, కాశ్మీరీ పండితులు, హిందూ ఓట్ బ్యాంక్ ఉండే ప్రాంతాల్లో సుమారు ఇటీవల పూర్తి స్థాయి ఎంపీ సీట్లలో కూడా బీజేపీ పోటీ చేయని పరిస్థితుంది. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 కూడా గెలిచిన పరిస్థితుంది కాబట్టి సో 20 నుంచి 30 స్థానాల వరకు కూడా బీజేపీ ప్రభావితం చూపిస్తుందని చెప్పి సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఓకే గోపి, థ్యాంక్ యూ ఫర్ దట్ థింగ్. ఇక హర్యానా ఎన్నికల ఫలితాలపై పీపుల్స్ పల్స్ సంస్థ సర్వేకు చెందినటువంటి దిలీప్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రచార కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామన్న ధీమాను కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇటు బీజేపీ కూడా వరుసగా 3వసారి అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చూపాయి ఓటర్లని, అలాగే ఎవరక్కడ గెలవబోతున్నారు అన్న అంశానికి సంబంధించి మనతో పాటు ముఖ్యంగా సర్వే సంస్థ పీపుల్ పల్స్కి సంబంధించి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా ఈ 2 రాష్ట్రాల్లో కూడా పోల్ సర్వేస్ని వాళ్ళు అక్కడ నిర్వహించడం జరిగింది. దిలీప్ రెడ్డి గారు, ఎటువంటి అంచనాలని వెల్లడిస్తున్నాయి మీ సర్వేలు జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు హర్యానాలో కానీ? ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీ ఎలక్షన్స్ ఈ 2 స్టేట్స్లో కూడా చాలా కీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఎట్లా ఉంది జమ్మూ కాశ్మీర్లో? మొదటగా జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులను గమనించారు? అక్కడ ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎవరికి కూడా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నెంబర్ 46 స్థానాలు ఏ ఒక్క పార్టీకి సొంతంగా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అక్కడ స్ప్లిట్ వెరిడిక్ట్ వస్తుంది. కానీ స్ప్లిట్ వెరిడిక్ట్లో కూడా కాంగ్రెస్, మీరు ఇందాక చెప్పినట్టుగానే కాంగ్రెస్ అండ్ ఎన్సీ కలిసి పోటీ చేసినాయి. 90 స్థానాలకి వాళ్ళు 51 స్థానాల్లో ఎన్సీ కంటెస్ట్ చేస్తే 32 స్థానాల్లో కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది. ఒక 5 చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా చేసినారు. వాళ్ళకి ఇద్దరికి కలిపి వాళ్ళకు 46 నుంచి 50 స్థానాల వరకు, అంటే దే కెన్ ఫార్మ్ గవర్నమెంట్ అనే నంబర్లు వాళ్ళకు వస్తే 23 నుంచి 27, 23 నుంచి 27 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు భారతీయ జనతా పార్టీ జమ్మూలోనే ఎక్కువ వాళ్ళకి ప్రిడామినెన్స్ జమ్మూలో ఉంది. కాశ్మీర్లో వాళ్ళకి పెద్దగా లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 3 పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు కంటెస్ట్ కూడా చేయలేదు. జమ్మూ 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల గెలిచినారు. శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న 3 పార్లమెంట్లలో ఎన్సీ 2 గెలిస్తే 1 ఇండిపెండెంట్ గెలిచినాడు. అక్కడ ఉమర్ ఫరూకే ఓడిపోయినాడు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జమ్మూలో కూడా అంత ఈజీ కండిషన్స్ వాళ్ళ లేకుండినాయి. 370 ఎత్తివేతని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. వాళ్ళు పొలిటికల్ డెసిషన్ కరెక్ట్ అని సుప్రీంకోర్టు న్యాయస్థానంలో దాన్ని ధృవీకరించిన పబ్లిక్ స్పెక్ట్రంలో కూడా నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ట్రై చేసింది. కానీ వాళ్ళకి అంత ఆశా వాతావరణం అయితే మేము జరిపిన ఎగ్జిట్ పోల్, అంటే పోస్ట్ పోల్ సర్వే చెప్పాము మేము 25 కాన్స్టిట్యున్సీ పార్టీల ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, మోడీ వేవ్, రాహుల్ గాంధీ, సో ఈ ఇంపాక్ట్స్ అనేవి ముఖ్యంగా బీజేపీకి ఏమాత్రం ప్రెస్ చేయలేదంటారు? బీజేపీ విషయంలో బీజేపీకి మీరు అన్నట్టుగానే ప్రతిసారి ఎలక్షన్ ముందట 2 పార్టీలు కూడా బలంగా హామీలు ఇస్తాయి. ఆ హామీలను బట్టి చూస్తే హామీల ఆధారంగానే మనం గెలుపోవటంని నిర్ణయించలేం. వాటిని ప్రజలు ఎంతవరకు విశ్వసించినారు, ఆ మాటలను ఎంత నమ్మినారు అనే క్రెడిబిలిటీ ఆస్పెక్ట్ని బట్టే వాళ్ళకి ఓటు షేర్ వస్తుంది. అట్లా చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి చెప్తుంది. వాళ్ళు విమర్శలు వచ్చినప్పుడు కట్టర్ను మార్చి ఇంకొక ముఖ్యమంత్రిని కూడా పెట్టుకున్నారు. సైనిని పెట్టుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ హోప్స్ అన్ని ఓబీసీస్ మీద ఉన్నది, విచ్ ఈస్ ద బిగ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్. బట్ ఎట్ ద సేమ్ టైం 20% ఓట్ షేర్ ఉన్నటువంటి దళిత్స్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గడం అనేది ప్రీవియస్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడింది. అదే సిఎస్డిఎస్ సర్వే రిపోర్ట్ను కనుక మీరు క్యాస్ట్ వైజ్ కంపోజిషన్లో చూస్తే ప్రతి ముగ్గుట్లో 2 దళితులు కాంగ్రెస్ వైపు మొగ్గినట్టు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ని డిసెక్షన్ చేసిన సిఎస్డిఎస్ సర్వే చెప్పింది. అది ఇంకా ఆ వైపే సాగింది కనుక కొన్ని సెక్షన్స్ లైక్ బ్రాహ్మిన్స్ కానివ్వండి, లేకుంటే క్షత్రియాస్ కానివ్వండి, గుజ్జర్స్ కానివ్వండి,
కొంత సమ్ సెక్షన్ ఆఫ్ పంజాబీస్ కానివ్వండి, యాదవాస్ మేజర్ సెక్షన్ ఆఫ్ యాదవాస్ కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు ఓబీసీల మీద అందుకే నమ్మకం పెట్టుకున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం జాట్స్, ముస్లిమ్స్, దళిత్స్ బిగ్ స్ట్రెంక్ కింద కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం వల్ల ఈ తేడాలు వచ్చినాయేమో అనుకుంటున్నాం మేము. సో మీ 2 సర్వేలో కూడా జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ జమ్మూ కాశ్మీర్లో కూటమి ఎన్సీ అండ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. సో సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? మీ సర్వే చెప్తున్నాను. అంటే సార్వత్రిక ఎన్నికల సరళిలోనే ఈ 2 అసెంబ్లీలలో కూడా వాళ్ళ డిక్లైన్ ఉంది. వాళ్ళ డిక్లైన్ వల్ల వాళ్ళకి అడిక్వేట్ నంబర్లు కనబడట్లేదు. అదర్ సైడ్ కాంగ్రెస్ రేజ్ అయింది ఒక చోట కాంగ్రెస్ కంటే ఎన్సీ బిగ్ పార్ట్నర్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు రేజ్ అయినారు. వాళ్ళు రేజ్ అవ్వడానికి అక్కడ బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి 18లో కొలాప్స్ అయ్యే వరకు బీజేపీ విత్ ద సపోర్ట్ ఆఫ్ పీడీపీ దే రన్ గవర్నమెంట్. ఆ ప్రభుత్వ వ్యతిరేకత కూడా వాళ్ళ ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఈ 2 ఇటు కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు, ఇటు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమిగా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 2 పార్టీలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తున్న కూడా ఇటు 50కి పైగా స్థానాల్లో ముఖ్యంగా 45 నుంచి 51 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ వేవ్ కనబడిచే అవకాశం ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తుంది. అలాగే మిగతా సర్వే సంస్థలు కూడా ఇదే రకమైన అంచనాలని మెజార్టీగా వెలువరించడం జరిగింది. సో చూడాలి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్ అవుతాయనేది అక్టోబర్ 8వ తేదీన తెలియబోతున్న పరిస్థితి. సో ప్రజలు ముఖ్యంగా ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటున్నారా? ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా రాష్ట్ర హోదా అంశం ఒకటి కీలకంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో అయితే, ఇటు హర్యానాలో 2 టర్మ్స్గా బీజేపీ ప్రభుత్వ పాలన, అలాగే రైతులు, యువత, ఇటు మహిళలు, నిరుద్యోగ సమస్య, ఈ విధంగా అనేక అంశాలపైన హర్యానా ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి పీపుల్స్ సర్వే సంస్థ చెప్తుంది. సో చూడాలి ఎవరు ఎక్కడ గెలుపొందుతారనేది అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగానే తుది ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.